దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా ఉదయకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చివరి భాగంలో నేను చదువుతాను. మీరు కూడా బైబిల్ని తీయండి, మరి నాతో కూడా బైబిల్ని కలిసి చదువుదాం. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగం చదువుదాము. యోబు నిత్యము అలాగ చేసుండెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. మరి ఉదయకాల సమయమున దయచేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ స్తోత్రములు. నీతో గడిపే భాగ్యము మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, వట్టి వాడిని సిలుసందుకు మరుగుపరిచి బోరుగా వాడుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రియులను మీరు దర్శించి బలపరిచి ఈ దినమంతటితో మీరు మాట్లాడమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమటి వల్లరా, మనము ఈ యొక్క సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాము. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు అలాగా అంటే నిత్యము అలాగా చేయుచుండెను. ఎలాగా చేయుచుండెను అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ 5వ వచనంలోనే మనము ధ్యానం చేసుకోవచ్చు. యోబు నిత్యము అలాగా చేయుచుండెను, ఎలాగ చేయుచున్నాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి వారి ఇంది దినములో పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో అని వారి పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దానబలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. ప్రేమంటూ వాళ్ళారా, మనము ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మరి యోబు మరి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే యోబుకి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. యోబు ఊజు దేశంలో గొప్పవాడు. ఆయన మరి చూసినప్పుడు ఊజు దేశం ముందు యోబు ఒక మనిషి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉండేది. యోబు న్యాయవంతుడును, దేవుని భయభక్తి కలిగిన వాడును, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించేవాడు, ఎంతో భక్తి కలిగినట్టు వాడు, ఎంతో దేవుని పట్ల వినయము విధేయత కలిగినట్టు వాడు. దేవుడు అంటే భయపడేవాడు యోబు. అయితే అదే సమయంలో యోబుకు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరు మరి వారి ఇక ఇందు దినాలలో విందు చేసుకుంటున్నప్పుడు వారు మరి దేవుని విషయంలో ఎక్కడ వారు తప్పిపోయారో, ఎక్కడ వారు దేవుని దూషించారో అని చెప్పేసి యోబు ఏం చేశాడంటే మరి అరుణోదయమున లేచి వారి యొక్క నిమిత్తము, కుమారుల నిమిత్తము దేవునికి ఏం చేస్తున్నాడంటే అరుణోదయమున లేచి వారి ఒక్కొక్కరి నిమిత్తము దానబలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు అరుణోదయాన్ని లేచి తన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొని వారి యొక్క బాగుభోగాల కొరకు, వారి ఆలోచనల కొరకు, వాళ్ళ యొక్క జీవితాల కొరకు యోబు ఏం చేస్తున్నాడంటే నిత్యము అలాగా చేస్తున్నాడు. ఎప్పుడంటే అరుణోదయాన లేచి తన బిడ్డల యొక్క భవిష్యత్తుల కొరకు, వాళ్ళ ఆరోగ్యాల కొరకు, వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ చెడు కొరకు, లేక వాళ్ళ యొక్క జీవిత విధానాల కొరకు తండ్రిగా మరి తన బాధ్యతను
ఏం చేస్తున్నారంటే అరుణోదయాన్ని లేచి మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా, ఇక్కడ నిత్యము బలులు అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమటోళ్ళారా, ఈరోజు ఉదయకాలంలో నువ్వు నేను తండ్రిగా, ఒక తల్లిగా, ఒక పెద్దలంగా, ఒక బాధ్యత కలిగినట్టు వారముగా మన యొక్క పిల్లల నిమిత్తము, మన వారి నిమిత్తము మనము ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోండి. నీ కుమారులు, నీ కుమార్తెలు, లేక నీ బిడ్డలు కూడా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఆధ్యాత్మికంతో దేవునితో జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఈ లోక సంబంధమైన జీవితం ఎక్కడ జీవిస్తున్నారో, ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో అని చెప్పి మరి యోబు తన ప్రార్థనలో ఉదయకాలం లేచి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా తన బిడ్డల నిమిత్తము అరుణోదయం లేచి అక్కడ దానబలు అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దానబలి అనగా దేవునికి నైవేద్యంలో బలు అర్పించే కాలం అది. అయితే ఇప్పుడైతే మరి నీవు నేను యోబులాగా నిత్యము అలాగా చేయించుండవాలని మనం చూస్తున్నాం. ఒకరోజు కాదు, ఒక వారం రోజులు కాదు, ఒక నెల రోజులు కాదు, ఒక సంవత్సరంలో కాదు. యోబు తన జీవిత కాలం అంతా తన బిడ్డల నిమిత్తము ఎప్పుడు ఎలాగ చేస్తున్నాడు, ఎందుకు ఎలాగ చేస్తున్నాడు ఒకసారి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు తండ్రిగా, తల్లిగా కాబట్టి మన బిడ్డల మీద, లేక మన ఇంటి మీద, మన ఒక బిడ్డల మీద మనం కలిగినంతే అంతటి మీద కూడా మనము ఇలాగా ప్రార్థన చేసేవారంగా ఉండాలా, దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలా. వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ జీవితాల కొరకు మనం తండ్రిగా, తల్లిగా చేయాల్సిన బాధ్యత చేయాలా. ఎందుకంటే ఏవో నిత్యము అలాగే చేస్తుండేనో అలాగనే చేస్తున్నాడంట. దాన్ని ఎడతెగక ఈరోజు చేశాడు, రేపు చేశాడు, ఎల్లుండి చేశాడు. రోజు అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడంటే మరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమేంటోలారా, ఆ ప్రార్థన అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలిసిన. మరి ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. మనిషికి మనం ఊపిరి పీల్చుకోవాలంటే గాలి ఎంత అవసరమో, ఆక్సిజన్ ఎంత అవసరమో మనకు ఊపిరి పీల్చుకున్నంత మాదిరిగా ఆధ్యాత్మికంగా ప్రార్థన అవసరం. మనం పెద్దలుగా, తండ్రులుగా, తల్లులుగా ప్రార్థన చేసి బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్ది వారిని దేవునిలో ఉంచటము అనేది ఎంతో బాధ్యత కూడినంటే మరి పని ఇది. కాబట్టి ఈరోజు లోకంలో చాలామంది వారు బిడ్డలు వారు తప్పిపోతున్నారు, వారు పాడైపోతున్నారు, వారు అనేకమైన వ్యసనాలకి, అనేకమైనటికి బానిసలైపోయి చెడిపోతున్నారు. చెడిపోతున్నారంటే కారణం ఎవరు? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన వారు అంటున్నాం. తండ్రిగా, తల్లిగా మనం ఆలోచించుకోవాల్సిన వారు బాధ్యత లేని వారినిగా మనం పెంచుతున్నాం, బాధ్యత లేని వారిగా వారిని నేర్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రేమంటోలారా, దేశంలో ఎంతోమంది ఎన్నో రకాలంగా మరి తండ్రుల కొరకు, తల్లుల కొరకు బాధపడేవారు. నా తండ్రి, నా తల్లి నన్ను బాగా పెంచుంటే నాకు ఎంతో ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉండుంటేనే అని చెప్పేసి బాధపడే బిడ్డలు ఉన్నారు ఎంతోమంది. కాబట్టి ప్రేమటోలారా, నువ్వు నేను కూడా యోబు నిత్యము అలాగా చేయుచునంటే ఆయన అరుణోదయం లేచి తన బిడ్డలు ఎక్కడ తప్పిపోయారు, పాపం చేస్తారని చెప్పి ఆయన మరి మోకాళ్ళు వేసి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను కూడా అలాగా చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రంలో అదే కాలంలోనైనా తన వాక్యము అనేక హృదయాలను స్పందించండి, తాకండి, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.